నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మేషరాశి వాళ్ళకి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. వాటికి సంబంధించిన విషయాలు కొంత ఘర్షణతో మీకు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటే విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాలలో నూతన విషయాలు తెలుసుకునే విధానంలో హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాలు ఘర్షణతో కూడిన జయాన్ని ఇచ్చే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం ఉంది. అలాగే పెద్దలు ఏదైనా గృహ నిర్మాణ నిమిత్తం కానీ గృహానికి వాహనానికి సంబంధించిన విషయాల్లో ఈ రోజున విజయం లభించినప్పటికీ ఘర్షణతో కూడిన విజయానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఘర్షణకి లోనయ్యే విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ప్రశాంతత పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళి తగిన విధంగా విజయాన్ని సాధించాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఇది వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృషభ రాశి వారికి మిత్రులతో ఈ రోజున చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకి తోబుట్టులకి కలిసి వారికి సంబంధించిన ఖర్చులు వారితో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతున్నా వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళాలి. వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ కమ్యూనికేషన్లో అభిప్రాయ భేదాల వల్ల అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్య లేకుండా చక్కగా దాన్ని అధిగమించగలుగుతారు అన్న విషయాన్ని ఒకటి మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలలో ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయాల్లో అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెడదాం అనుకుంటున్న ప్రయత్నాల్లో కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మి సంతకాలు పెట్టే విధానంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు అనేవి తగవు. అలాగే విమర్శలకి దూరంగా ఉండాలి. అనవసరమైన వాటిల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులని ఆక్షేపించకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు లేకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా యొక్క భాగస్వామి వ్యవహారాల్లో కానీ జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వారికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఆశించిన స్థాయిలో ధనం రావడం కొంత లేట్ అవడం వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని సునాయాసంగా అధిగమించగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీకు కళాత్మక హృదయం, క్రియేటివిటీ అనేవి బాగా పెరుగుతాయి. గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే గృహ వాహన అనే విషయాలు రెండింటికి సంబంధించి కొనుగోలు నిమిత్తం కానీ లేకపోతే ఆల్రెడీ ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ మీరు దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం, కీలకంగా చర్చలు చేయడం, నూతన నిర్ణయాలు తీసుకోవడం, నూతన పెట్టుబడుల కొరకు ఆలోచించడం, ఆ ఆలోచనలు చేసేప్పుడు కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండడం, స్థిమితం తక్కువగా ఉండడం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత ఉద్వేగాలని కంట్రోల్ చేసుకుంటూ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విజయం అనేది వరిస్తుంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. మఖపుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ అంటే ముఖ్యంగా మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఆర్థిక అంశాల్లో కానీ
మీకు దానికి సంబంధించిన విషయాల్లో, సంతానం యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన పెట్టుబడుల విషయాలు, అవన్నీ కూడా ఈ రోజున మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ విద్యకు సంబంధించిన అంశాలలో కానీ, మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, మీరు దానికి సంబంధించిన రుణాలు అంటే వాటిని ఎక్స్టెండ్ చేయడానికి, మీ పెట్టుబడుల విషయంలో వాటిని అభివృద్ధి పరచడానికి మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించి కొంత మీరు రుణాలు చేయడం అనేది, ఖర్చులు అధికంగా చేయడం అనేది, అలాగే దానికి సంబంధించిన లీగల్ వ్యవహారాల గురించి చర్చించడాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. శత్రువుల మీద విజయం సాధించడానికి క్రియాశీలత వ్యవహారాల్లో పాల్గొనడం, క్రియేటివిటీ పెంచుకోవడం, అలాగే మీ యొక్క కృషిశీలత పెంచుకునే విధంగా మీరు పాటుపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరహస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం, ముఖ్యంగా మీ యొక్క స్త్రీ సంతానానికి సంబంధించిన విషయాలలో మీరు ఆశించిన ప్రయోజనాలు అనేవి లభ్యమవడం, వారికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత అభివృద్ధికరమైన విషయాలు, వారికి సంబంధించిన విషయాలలో, అభివృద్ధిపరమైన విషయాలలో మీరు ఎదురు చూస్తున్న వార్తలకు సంబంధించి కొంతవరకు ముందుకు జరగడం అనేది, అలాగే కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, సంతానం సహకరించడం అనేది, మీ యొక్క సలహా సంప్రదింపుల కోసం ముఖ్యులు మిమ్మల్ని సంప్రదించడం, అయితే స్వార్థరహితంగా ఆలోచించి సలహా ఇవ్వడం వల్ల మీకు తప్పనిసరిగా దానివల్ల భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని పరంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మంచి సమయంగా భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క వృత్తి విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ చాలా వరకు రెండింటినీ మీరు సమన్వయపరుచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. ఆల్రెడీ ఉన్న స్థిరాస్తులని ఏదన్నా అమ్మే నిమిత్తం కూడా ఆలోచనలు చేస్తారు. అలాగే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఆలోచనలు చేయడం, ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడం, వారి యొక్క సలహా సంప్రదింపులతో, వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనలు చేయడం, నూతన గృహ నిర్మాణానికి కానీ, ఆల్రెడీ ఉన్న ఇంటిని దానికి సంబంధించిన విషయంలో ఇంకొంత అభివృద్ధికరంగా చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ, వాటికి సంబంధించిన చర్చలు చేసే సందర్భంగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి వృశ్చిక రాశిలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తండ్రి తరపు బంధువులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో ఇబ్బందికరమైన వాతావరణాలు లాంటివి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్, వాగ్వాదాలకు అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా తీసుకునే నిర్ణయాల విషయంలో ముఖ్యంగా మీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో చర్చలు జరగడం, అలాగే దూర ప్రదేశాలకి ఆకస్మికంగా వెళ్ళొచ్చే అవకాశాలు, స్వగ్రామ సందర్శన విషయంలో, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా స్థిరాస్తులు, వీటికి సంబంధించిన చర్చలన్నీ కూడా మీ యొక్క పెద్దలతో సంప్రదింపులు, తండ్రి సమానమైన వాళ్ళతో సంప్రదింపులు చేయడం లాంటివి, ఆల్రెడీ ఉన్న గృహాన్ని ఏదైనా మీరు దాన్ని ఇంకేదైనా చేయడానికి చేసే ప్రయత్నాలు, అంటే అమ్మకానికి కానీ లేకపోతే ఇంకేదైనా చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఈ రోజున కీలక చర్చలు జరిగే విధంగా అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అపార్థాలకి తావివ్వకూడదు. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ధనస్సు రాశిలో ప్రధానంగా మనకు వచ్చే నక్షత్రాలు ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వాగ్దానాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అదేవిధంగా ఆకస్మికమైన ధనాదాయానికి కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ సంబంధమైన విషయాల్లో విద్యార్థులు తీసుకునే నిర్ణయాలకి సంబంధించి వాళ్ళ పెద్దలతో సంప్రదింపులు, చర్చలు, ఉపాధ్యాయులతో కలిపి మాట్లాడడం మొదలైన దానికి ఆస్కారం ఒకటి అధికంగా ఉంది. విద్యా సంబంధమైన ఖర్చులు, ప్రయాణ సంబంధమైన ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా
ఒకటి మనం భావించవచ్చు. అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న ఫలితాలు పొందే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలత ఉంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనల వల్ల కొంత విపరీతంగా ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా మానసికంగా అనుకూలంగా ఉండే విధంగా వీలైనంత వరకు క్రీమ్ అచ్యుతానంత గోవింద మొదలైనవి చేసుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునే దిశగా మీరు ముఖ్యంగా ప్రయత్నం చేసి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాలు బాగుంటాయి, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి సంతానం మీకు సహకరించడం అనేది, వారి యొక్క విజయాల విషయంలో మీరు ఆలోచనలు వెళ్ళడం అనేది, సంతాన విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టి ఎక్కువ సారించడం, వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ కష్టపడడం, సాంఘిక సంబంధాలు పెంచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళడం, ఇప్పటిదాకా మీరు పడిన శ్రమకి గుర్తింపు, గౌరవం లభిస్తే దానికి సంబంధించిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, గృహ నిర్మాణ విషయంలో, సంతాన అభివృద్ధిపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి స్థిరాస్తుల మీద పెట్టుబడులు, దూర ప్రయాణాలు, ఆరోగ్యం మీద శ్రద్ధ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా చెప్పచ్చు. అలాగే ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం నుంచి వీలైనంత దూరంగా ఉండాలి. మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహారము, నిద్ర తప్పనిసరి అన్న విషయాన్ని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే అనుకోని లోన్లీనెస్ అంటే ఒక నిరుత్సాహంగాను, ఆకస్మికంగా మానసిక ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా కూడా మీ యొక్క పుణ్యబలంతో దాన్ని జయిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆశించిన ఫలితాల విషయంలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఫలితం కన్నా ఖర్చులు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ఇబ్బంది పడకుండా వీలైనంత వరకు లక్ష్య సాధన దిశగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి కొంత ప్రయత్నాలు అధికం చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఎదురు చూసిన విషయాల్లో ఆకస్మికంగా ముందుకు జరగడం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, వారితో చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభించడం, పెట్టిన పెట్టుబడుల గురించి ఎదురు చూస్తున్న విషయాలలో మీకు ఈ యొక్క సోదరీ వర్గం కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యమైన కొలీగ్స్ కానీ మీకు సహకరించడం, అలాగే మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఇతరుల సహకారం ఆకస్మికంగా లభించి మీరు దాన్ని చేసి ముందుకు వెళ్ళిన విషయాల్లో విజయాన్ని సాధించడం, గౌరవం, గుర్తింపు, ఆధ్యాత్మికత, ఉపాసనా బలం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు.